ఒక ఫియర్స్ ఇప్పటి కేంద్ర మంత్రి బండి సంజయ్ యూజ్ చేశాడు, మరి మీరేమో సిద్ధాంతం మీ పార్టీలో మారదంటున్నాడు. మరి బండి సంజయ్కి సంబంధించి ఎలా చూస్తారు ఆ భాషని? ఇప్పటికి కూడా ఆయన కంటిన్యూ చేస్తుంటారు అదే. కానీ ఫిల్దీ లాంగ్వేజ్ మాడగా ఒక పదం చెప్పండి, నువ్వెంత అంటే నువ్వెంత, అంతకంటే ఎక్కువ దాటరు కదా వీళ్ళు భాష. చూడండి, అవును బండి సంజయ్ గారు మన రేవంత్ రెడ్డి గారితో వాళ్ళ ఈ తెలంగాణ భాష వచ్చింది, కానీ అది అప్పుడు కొంచెం అవసరం ఉండే, కానీ ఇప్పుడు అది అవసరం లేదు, ఆ భాష అవసరం లేదు. ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు, ఎందుకంటే ప్రజలు కూడా ఫెడప్ అయిపోయినరు. అండ్ అది మీడియా కూడా నేను ఆ భాష మాట్లాడతాను అనుకోండి, నావి తిప్పి 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 చూపెడతారు, నేను ఉన్నట్టు మాట్లాడితే కొంచెం ఎక్కువ చూపెట్టారు. సో అది ప్రజల పాపులర్ అయిపోయింది. ఇప్పుడు ఆ పాపులారిటీ పోతుందని నేను అనుకుంటున్నా. అప్పుడు ఉండే బండి సంజయ్ గారు ఉన్నప్పుడు ఉండే, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉండే, కేసీఆర్ ఈ కల్చర్ తీసుకొచ్చిండు. కేసీఆర్ కల్చర్కు వీళ్ళు గురైండ్రు. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ చెప్పాలంటే, ఎగ్జాక్ట్ ఆపోజిట్ కేసీఆర్ ఈ కల్చర్ తీసుకొచ్చిందంటే ద రివర్స్ కల్చర్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. వెనకట రాజకీయ నాయకులు అంటే తెల్ల షర్ట్ వేసుకోవాలి, జేబులో పెన్ ఉండాలి తప్పక, ఎందుకంటే పెన్ అంటే వీళ్ళు చదివినోడు, ఎడ్యుకేటెడ్ అని. అండ్ ఆయన భాష సాధారణ భాష ఉండొద్దు, మీకంటే మోర్ రెస్పెక్టబుల్ లాంగ్వేజ్ ఉండాలి. అయితే అప్పుడు పాత కాంగ్రెస్ వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరు కమ్యూనిస్టులు అందరూ కూడా గౌరవనీయ మాటలు మాట్లాడేది. అయితే దాన్ని ఆ రాజకీయ తెలుగుయే మారిపోయింది. తర్వాత ఒక్కటి చంద్రబాబు గారు మాట్లాడు మొదలుపెట్టింది ఏంటంటే, మేము అక్కడ చర్చించడం జరిగింది, అక్కడ పోవడం జరిగింది, మేము అక్కడ పోయినామని కాదు అంటే ఇంకా రెస్పెక్టబుల్ భాష సాధారణ. ఇప్పుడు అది మొత్తం కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు అదే వాడుతున్నది. అంటే ఫిల్దీ లాంగ్వేజ్ కాదు, రివర్స్ మోర్ రెస్పెక్టబుల్ లాంగ్వేజ్ తెచ్చిండ్రు ప్రతి ఒక్క పార్టీ. ఇప్పుడు అందరు కూడా ఫస్ట్ అది ఓన్లీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది, ఎన్టీఆర్ కూడా మాట్లాడకపోయేది. ఇప్పుడు ఆ భాష కాంగ్రెస్ వాళ్ళు రెస్పెక్టబుల్గా మాట్లాడదలుచుకుంటే మేము అక్కడ పోవడం జరిగింది అంటారు. అది మీరు చూడండి, అది ఇప్పుడు